ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అని రీసెంట్గా మన హైదరాబాద్లో బోర్డు తిప్పిన మరో కంపెనీ. సో ఈ ప్యాటర్న్ అంతా ఒకటేలాగా ఉంది, కానీ మోసపోయేది జనాలు కూడా అలాగే ఉన్నారు. సో ఇక్కడ పోయి 400 మంది దగ్గర దాదాపు 2 లక్షల దాకా వసూలు చేశారు. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల ఫ్రాడ్ ఇది. అండ్ వసూలు చేసిన తర్వాత కొన్ని రోజులు కంపెనీ నడిపించి తర్వాత మూసేశారు. సో దీనికి సంబంధించి లబోదిబో అని మాదాపూర్ పిఎస్లో పోయి కేసు పెట్టారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిజంగా దిస్ ఈజ్ ఫన్నీ. ఎందుకంటే మళ్ళీ 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 రిపీట్ అవుతుందంటే ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? ఎన్నిసార్లు చెప్పినా అరే బాబు బ్యాక్ డోర్ సైడ్ జోలికి వెళ్ళొద్దు, డబ్బులు కట్టేదైతే డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకునేది ఏంటి? ఒక ట్రైనింగ్, ఇప్పుడు మన ట్రైనింగ్ అంటే ఓకే, ట్రైనింగ్ మీరు డబ్బులు కడుతున్నారు, మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి కడుతున్నారు, దాంట్లో జాబ్ వచ్చేలాగా వాళ్ళు సపోర్ట్ చేస్తామంటున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారంటే కొంతవరకు నమ్మొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ జాబ్ అంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ కాన్సెప్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. నేరుగా జాబ్ అంటే ట్రైనింగ్ మీద ఎవడు ఫోకస్ చేయడు. ట్రైనింగ్ మంచిగా క్లాసులు చెప్పిస్తున్నారా లేదా, అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తున్నారా లేదా, జాబ్ వచ్చేదానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నారా, రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తున్నారా, ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ ఏమైనా వస్తే క్లియర్ చేయడానికి ఎవరన్నా అందుబాటులో ఉన్నారా లేదా, చెప్పే ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా లేదా, తను వర్కింగ్ ప్రొఫెషనల్ కాదా, ఇలాంటి డౌట్స్ అన్ని రైజ్ కావు. అరే నాకు జాబ్ వచ్చేసింది. ఆడ అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. నాకు తెలిసి ఇదే బ్యాక్ డోర్ మీద దాదాపు ఒక 50 వీడియోలు చేస్తుంటాను నేను.